హఠాత్తుగా కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్నటువంటిది, అంటే ఇప్పుడు పేర్లు మారినాయి కాబట్టి ఎన్టీఆర్ జిల్లా అని చోటు చేసుకున్నట్టు జగ్గైపేట దగ్గర అల్ట్రాటెక్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్ భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో విశేషం ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ బాయిలర్ పేలింది, కనీసం వాళ్ళని హాస్పిటల్లో పట్టించుకునే వాళ్ళు లేడు, పరామర్శించేవాళ్ళు లేడు. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, కలెక్టర్ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి, చంద్రబాబు గారు కలెక్టర్ని ఆదేశిస్తే కలెక్టర్ అక్కడికి వెళ్ళి చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏం తేలింది అంటే అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదానికి డక్ట్ నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా అసలు ఏంటి అన్నటువంటిది పూర్తిగా తేలాలి. వారం రోజుల ముందే డక్ట్కి లీకేజీ ఉందని గుర్తించినా కూడా కార్మికుల నిర్వహణ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోవడమే ప్రస్తుతం ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ప్రమాద స్థలంలో అక్కడ గాయపడ్డటువంటి వాళ్ళని బాధితులు వదిలేసి కంపెనీ ప్రతినిధులు పారిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒకళ్ళు మృతి చెంది నలుగురు పరిస్థితి విషమమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెల్లవారుదాము దాకా చూశాక రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో మీదకే దాడికి దిగారు. కర్మాగారం మీదకి రాళ్లు విసిరారు. పెట్రోల్ డబ్బాలు తీసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో వ్యక్తి సెక్యూరిటీ పోస్ట్ మీద పెట్రోల్ జల్లి నిప్పండించాడు. తమకు న్యాయం చేయాలని మృతుడు వెంకటేష్ భార్య కుమార్తె గేటు దగ్గర విలపిస్తూ వచ్చారు. మృతుల సంఖ్య పెరిగితే గ్రామంలో మరింత ఉద్రిక్తత నెలకొనే పరిస్థితిలో ఉండటంతో అదనపు బలగాలను తరలించారు. గ్రామీణ డీసీపీ శ్రీనివాసరావు, నందిగామ ఏసీపీ రవికిరణ్ అక్కడే మకాం వేసి ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ముందు అసలు పారిపోయేటటువంటి సిబ్బందిని ఎందుకు పెట్టుకున్నారనేది తెలియదు ఎక్కడ.